మరి పేట ఓడిపోతుందిరా ఓ రాంచుకోండి పిల్లండ్రా జై బజరంగబలి ధనంజయ్ చూస్తే వాళ్ళందరినీ బాగా ఎందుకంటే లుంగి కట్టి మా ముఠా మేస్త్రులు చిరంజీవిలాగా అనిపించాడు నాకు. అంటే ఒక హీరో గుర్తొచ్చాయంటే నీలో ఒక హీరో ఉన్నాడు. మదర్ తెరేసా ఎంత చక్కగా నోరంతా తెరిచి ఆశీర్వదిస్తున్నారు ధనంజయ్ని. 1000 సభలు చూసి ఉంటాను. నేను నమ్మిన సరస్వతీదేవి సాక్షిగా చెప్తున్నాను, ఇంత అర్హులైన వ్యక్తులకి సన్మానం చేయడం చూడటం నా జీవితంలో ఇదే మొదటిసారి. ధనంజయ్ గారికి నేను పెద్దవాడిని కాబట్టి శిరస్సు ఉంచి నమస్కారం చేయలేను, కానీ ఆశీర్వదిస్తూ వీళ్ళు ఇంకో 100 సంవత్సరాలు బతకాలని, ఇలాగే అర్హులైన వాళ్ళకి సన్మానం చేయాలని కోరుకుంటున్నాను. ఈ పెద్దవాళ్ళందరూ మెచ్చుకుంటున్న ధనుంజయ్ విశాఖపట్నం నివాసి. వీరందరి చేత ఇంతలా మెప్పును పొందుతున్న ధనుంజయ్ జీవితం ఎంతో స్ఫూర్తివంతం. ఈ స్థాయికి రావడం వెనుక సినిమా స్టోరీని మించిన నిజ జీవిత గాథే దాగుంది. విజయనగరం జిల్లా పార్వతీపురంలో అతి సామాన్య కుటుంబంలో పుట్టాడు ధనుంజయ్. ఎప్పటికైనా గొప్ప నటుణ్ణి కావాలనే ఆశ ధనుంజయ్ది. తన ఆశకి తాను పుట్టి పెరిగిన కుటుంబానికి అస్సలు మ్యాచ్ కాదు. కష్టపడితేనే బతుకుబండి కదిలే కుటుంబం. చిన్నతనంలో అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కానీ బాల్యం నుంచే ఏదో సాధించాలి అనే తపన ధనుంజయ్ది. నా చిన్నతనంలో చిన్న చిన్న సౌకర్యాలు కూడా మా ఇంట్లో ఉండేవి కాదు. అంటే ఒక టీవీ కానీ లేకపోతే ఒక సైకిల్ కానీ అట్లీస్ట్ కరెంట్ కానీ ఇలాంటివి ఏవి ఉండేవి కాదు. అయితే ఎందుకు మా ఇంట్లో లేవు అనేది కూడా అప్పుడు పెద్దగా తెలియని పరిస్థితి. అందరిలాగా మా ఇంట్లో కూడా అన్నీ ఉండాలి, వేగంగా పెద్దోడిని అవ్వాలి, ఇవన్నీ కొనేసుకోవాలి, సాధించాలి అనేది ఒక్కటే థాట్ మైండ్లో ఉండేది. ధనుంజయ్ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. 80 నుంచి 90వ దశకాల్లో తెలుగు ఇండస్ట్రీని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన చిరంజీవి నుంచి ప్రేరణ పొందిన లక్షలాది మందిలో ధనుంజయ్ కూడా ఒక్కడు. నడిచే నడకలో, నవ్వే నవ్వులో, ఇచ్చే ప్రతి ఫోటో స్టైల్లో చిరంజీవి తప్ప తనను తాను చూపించుకోలేనంత పిచ్చి అభిమాని. తెర మీద చిరంజీవి స్టెప్పులేస్తుంటే నేల నుంచి ఈలలేస్తూ ఏకాంతంగా ఉన్నప్పుడు తనకు తానే సుప్రీం హీరోగా ఫీల్ అయిపోయే రకం. కుదిరితే ఎప్పటికన్నా తనని తాను తెరపై చూసుకోవాలనే కళా పిపాసి. చిన్నప్పుడు ₹1 కోసం వారమంతా ఏదో రకంగా స్కెచ్ చేయడం, ఆదివారం సినిమా చూడాలి, అది కూడా చిరంజీవి సినిమా అయితే ఇంకా హ్యాపీ. అంటే చిరంజీవి సినిమా కానీ ఆ చిరంజీవి ఆ సినిమాలో చేసిన పాత్ర కానీ అలాగ బ్రెయిన్లో చాలా రోజులు అలా ఉండిపోయేది. అంటే ఉదాహరణకి చిరంజీవి పోలీస్ అనుకోండి సినిమాలో, ఇంకా నేనే పోలీసులా ఫీల్ అయిపోవడం, లేకపోతే చిరంజీవి దొంగ అనుకోండి నేను దొంగలా ఫీల్ అయిపోవడం అని ఉండేది. అంతెందుకు ఎవరైనా సరే నాతో పని చేయించుకోవాలనుకుంటే చిరు అంటే చాలు ఏదో తెలియకుండా పని చేసి పెట్టేసేవాడు. లేదా నన్ను నేర్పించాలంటే చిరంజీవి తిడితే నాకు బాధ అనిపించేది. సో ఆ రకంగా తెలియకుండానే చిరంజీవి అంటే చిన్నప్పటి నుంచి అలా ఇష్టం పెరిగిపోయింది. ఇది ధనుంజయ్ ఆలోచన. కానీ రియాలిటీలో వీరిది పెద్ద కుటుంబం. ధనుంజయ్కు 2 తోబుట్టువులు, అమ్మ, నాన్న, పిన్నిలు, బాబాయిలు. ఆర్థికంగా పేదగాని ఆప్యాయతలో తన కుటుంబం చాలా గొప్ప. అందుకే చుట్టూ ఎప్పుడూ చుట్టాలే. ఇది కుటుంబ రియాలిటీ. మరి ఇలాంటి వాడు నటుడు కాగలడా? సాధారణంగా అయితే చాలా కష్టం. కానీ ధనుంజయ్ తన అభిమాన హీరో చిరంజీవి ఛాలెంజ్ సినిమానే నిజ జీవితంలోనూ చూపించాలనుకున్నాడు. మాది చాలా పెద్ద కుటుంబం. సో వచ్చిన డబ్బులు ఆ కనీస అవసరాలకే సరిపోయాయి. నాకైతే బోల్డ్ అండ్ ఆలోచనలు, కోరికలు ఏదో చేసేయాలని తపన ఉండేది. అయితే మేము చేసిన ఆర్టికల్స్కి అక్కడ పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. ఒక ఫ్రెండ్ చెప్పిన సలహా మేరకు, లేదురా ఇక్కడ కాదు, నువ్వు వైజాగ్ వెళ్తే బాగుంటుంది, నీకు అక్కడ నీ వర్క్కి డిమాండ్ ఉందని ఆయన చెప్పడం. అనేసరికి వైజాగ్ ఎలా వెళ్ళాలి, ట్రైన్ ఎక్కాలో బస్సు ఎక్కాలో కూడా చాలా కన్ఫ్యూజ్ మాట. సో ఏదో రకంగా కొద్ది రోజులు ఆలోచించి సరే వైజాగ్ వెళ్దాం, ఎలా అయితే అలా చేద్దాం అని చెప్పేసి నేను వైజాగ్ రావడం. ఇక్కడ చూస్తే ఈ ప్రపంచం, ఈ మనుషులు అంతా కొత్తగా ఉండడం చాలా ఒక రకంగా టెన్షన్, భయంతో ఉండేది. అయితే నేను చేసే ఆర్టికల్స్ ఇక్కడ ఉన్న, అంటే ఇది ఎవరు కొంటారు, అసలు మార్కెట్ ఏంటి, ఎలా అసలు దీన్ని ముందుకు తీసుకెళ్లాలో కూడా అసలు ఏ ఐడియా లేదు. కానీ రియల్ హీరో కాదు, రియల్ లైఫ్లో హీరో కావాలనుకున్నాడు. ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చగలవాలని ఎప్పటికప్పుడు తన మైండ్లో రీల్ తిప్పుకున్నాడు. సినిమా సినిమా అని తిరిగితే తనతో పాటు తన కుటుంబం కూడా రోడ్డును పడుతుందని గ్రహించాడు. అందుకే ముందు జీవితంలో నిలదొక్కుకోవాలి అనుకున్నాడు. ఆ తర్వాతే తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలనుకున్నాడు. అది అక్కడి నుంచి అసలైన సినిమా మొదలైంది.
పార్వతీపురం నుంచి వైజాగ్ అయితే వచ్చేసాను, కానీ ఇక్కడ సిచ్యువేషన్ అంతా చాలా తారుమారుగా ఉన్నది. అంటే ఎవరు కొనేవారు కాదు, ఏంటిది ఎక్కడ చేసావు ఏంటి అన్నట్టుగా ఒక వెటకారంగా మాట్లాడేవారు. పైగా నాకు కూడా మాట్లాడే పెద్ద వచ్చేది కాదు. సో మార్కెటింగ్ అంటే అసలు తెలియదు. సో ఆ పరిస్థితుల్లో అంటే గట్టిగా మాట్లాడితే ఒకవైపు ఛార్జీ ఉండి ఇంకోవైపు అసలు ఛార్జీ కూడా ఉండేది కాదు. సో అలాంటి స్ట్రగుల్ ఫేస్ చేసి నేను ఇది అమ్మాలి, నాకు డబ్బులు రావాలి, అప్పుడే నేను మళ్ళీ పార్వతీపురం వెళ్ళాలి, అంత పెయిన్ఫుల్గా ఉండేది. అంటే ఒక 2-3 రోజులు ఇక్కడ ఉంటే ఆ భోజనం ఖర్చులు కానీ, ఆ రాత్రి పడుకోవడం ఎక్కడ పడుకోవడం అక్కడ చాలా కన్ఫ్యూజ్గా ఉండేది. సో అలాంటి రోజులు అయితే చాలా వరకు ఫేస్ చేసి నానా నరకయాతనలో ఉండేది. సో ఆ టైంలో ఏదైనా జరిగితే బాగున్నాను, ఏం చేస్తున్నాను, నేను ఏం చేస్తున్నాను కూడా నాకు అర్థమయ్యేది. అలాంటి పెయిన్ఫుల్ రోజులు అయితే కనుక అసలు హారిబుల్. బతుకు తెరువు కోసం విశాఖకు చేరుకున్నాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 20 సంవత్సరాల పాటు తనకు చేతనైన చేతి వృత్తిని నమ్ముకున్నాడు. ఇత్తడితో షీల్డులు, మెమెంటోలు తయారు చేసే పనిలో పడ్డాడు. మొత్తం కుటుంబంలో ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. చేసిన ప్రతి బొమ్మను, షీల్డును పట్టుకొని నడుచుకుంటూ షాపు తిరిగాడు. ఎంతో కష్టంతో అమ్మగా వచ్చిన పైసాతోనే బతుకుబండిని నడిపించాడు. చేతిలో నైపుణ్యం ఉంది, కానీ జేబులో చిల్లి గవ్వలేదు. ఆదుకునే నాదుడే లేడు. పనిచేసేందుకు స్థలం దొరక్క చాలా ఇబ్బంది పడ్డాడు. ఎలాగోలా మద్దెలపాలెంలో చిన్న స్థలంలో తన జీవన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఈ ధనుంజయ పార్వతీపురం ఏరియా నుంచి చిన్న పాత రోజుల్లో ఉన్న సూట్ కేసు ఉంటుంది చూసారండి, ఆ సూట్ కేసు పట్టుకుని వచ్చి కలబత్తి ఎత్తుక్కొని వచ్చాడండి. నువ్వు పార్వతీపురం నుంచి నువ్వు ఇక్కడ సప్లై చేయాలంటే నిన్ను ఎవరు నమ్మే పరిస్థితిలో ఈ రోజు లేదు, సరే నీకు నేను 100% సపోర్ట్ చేస్తానని మా మేనేజర్ గారు పాపం చనిపోయారు, భాస్కరరావు గారు అని, ఆయనకి సార్ సోయిన్స్ అని నేను చెప్పాను ఈ అబ్బాయి కోసం. దగ్గర 350 రూపాయలు 450 రూపాయలు చిన్న షెడ్డు, ఒక షెడ్డు నేను రెంట్కి తీసుకొని, తమ్ముడు నీకోసం నేను రూమ్ తీసుకొని ఉన్నాను, నువ్వు ఇక్కడికి వచ్చే ఇమీడియట్గా అని చెప్పేసి నేను చెప్పాను అనమాట. చెప్పడంతో వాడేం చేశాడు, అయితే అలాగే అన్నయ్య రెడీ అన్నాడు. మనవాడు విశాఖపట్నంలో అడుగు పెట్టించడానికి నేను మూలకారకుడు నేనే. దాని తర్వాత మా కళాభారతి 100% సపోర్ట్ చేసింది. మనవాడు పాలు పొంగించాడు. తర్వాత చిన్నపిల్లలు వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ పరిస్థితి చూస్తే నిజంగా కళ్ళంట నీరు వస్తాయండి. నిజంగా ఆ రోజుల్లో అంతా బాధపడ్డాడు పాపం ధనుంజయ. అంచెంచెలుగా ఎదిగి ఈరోజు బ్రహ్మాండమైన స్థాయిలో ఉన్నాడు. రక్తాన్నే చెమటగా మార్చి కష్టాన్నే నమ్ముకున్నాడు. ఎదురైన ప్రతి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. పైసా పోగేశాడు. ఓర్పుతో నేర్పుతో వ్యాపారంలో నిలదొక్కున్నాడు. కనీసం 20 ఏళ్లు కూడా నిండని వయస్సులో మొత్తం కుటుంబ భారాన్ని తన భుజాలకు ఎత్తుకున్నాడు. ఎలాగైనా కష్టపడి జీవితంలో గెలవాలనుకున్నాడు ధనుంజయ్. నేను చదువుకోలేదు, ఈ బిజినెస్ పెట్టాము, ఆడు బాధ్యత తీసుకొని డెవలప్మెంట్ బాగా చేశాడు. నేను పక్క నుండి పని చేసినంత వరకే నాకు తెలిసింది, కానీ తక్కిందల్లా మరి ఆడే చూసుకున్నాడు. చాలా గర్వంగా ఉంది నాన్న. అంటే ఆడు అందరిలాగా తిరిగే మనిషి కాదు, బాధ్యత గల మనిషికి. చిన్నప్పుడు కానీ బాగా కష్టం అనేది తెలిసేది. స్థాయికి వచ్చేటువంటి సామాన్యంగా రాలేదు. చాలా పెద్దలు చెప్తుంటారు, కింద నుంచి వచ్చిన వాళ్ళు మేము, కానీ మధ్యలో నుంచి వచ్చిందో లేకపోతే తొలికాంచి మా తాతల తండ్రులు సంపాదించింది ఏం లేదు. అదంతా కష్టపడితేనే ఈ స్థాయికి చేరుకోవడం జరిగింది. 18 ఏళ్ల వయస్సులోనే తన చెల్లిళ్ల పెళ్లి పేరంటాల బాధ్యత తనదేనని, మీరు భయపడకండని తన తల్లిదండ్రులకు భరోసా ఇచ్చాడు. మేమే పూర్వ జన్మలోనూ ఏ పుణ్యం చేసుకున్నామో మాకు అలాంటి బిడ్డని భగవంతుడు మాకు ఇచ్చాడు. కాబట్టి మేము చాలా కూడా గర్వపడుతున్నాము. నా కొడుకే కానీ లేకపోతే మేము లేవు నాన్న. భగవంతుడు దండం పెట్టమన్నా మా ఇద్దరికి దండం పెడతాడు, కానీ భగవంతుడు మనం చేసే పనిలో ఉంటాడమ్మా. భగవంతుడికి మూలలు దండం పెట్టేసి మనం ఏమి చేయకుండా ఉంటే మనకి ఎలాగవుతుంది? మనం చేయవలసింది మనం చేస్తే మన అంటే దేవుడు ఉంటాడు అనే మనస్తత్వం బాబుకి. వాళ్ళ నాన్న చదువు లేక చదువుకోక, వాళ్ళ నాన్నకి అంత తెలియక అంత యాతన, ఏ పిల్లడు కూడా అంత యాతన పడలేదమ్మా. ఎప్పుడు కూడా నా కొడుకు అనకుండా ఆడి తల్లిని నేను అనుకుంటే నాకు అంత ఆనందం. తన ఇద్దరి చెల్లెలకు అమ్మలోని మొదటి అక్షరం, నాన్నలో రెండో అక్షరాన్ని తానే అయ్యాడు. అన్నగా చెల్లెలకు పెళ్లిళ్ళు చేశాడు. వాళ్లకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించాడు. నాన్న తర్వాత నాన్నలాగా వచ్చాడు మా అన్నయ్య. ఫస్ట్ నేను అన్నయ్య వచ్చాం. అసలు వైజాగ్ రావడం మాత్రం చాలా భయపడి వచ్చాం. కానీ వాడి వల్లే మేము అందరం ధైర్యంగా ఇంత దీనిగా ఇన్ని సంవత్సరాలు ఇంత దీనిగా ఇప్పటికీ కూడా వాడి ధైర్యమే మాకు ఉంది.
మా తల్లిదండ్రులు పుణ్యం అనుకోవడమే మా అన్నయ్య రావడం మాత్రం. ఎంత కష్టపడితే మేము ఎంత టోలం అవుతాము అనేది మా అన్నయ్యకి రావాలి దేవుడా అని చాలా రోజుల నుంచి ప్రార్థించుకున్నాం. అప్పట్లో అయితే నైటు అనగా నిద్ర లేకుండా ఎంతో ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా కష్టపడితే ఎంత తోడయ్యాం అనేది అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాం అన్నమాట. మా అక్కకి నాకు వాడే పెళ్లి చేశాడు. ఒకలా చెప్పాలంటే అమ్మ నాన్న ఎంతో, అన్నయ్య అంతకన్నా ఎక్కువ. ఇప్పుడు వరకు కూడా మా బాధ్యతని వాడే చూసుకుంటున్నాడు. మా ఫ్యామిలీలో అందరికన్నా వాడే ఒక మంచి ధైర్యం అందరికీ కూడా. ఏ సమస్య వచ్చినా సలహా కోసం అయినా మంచిగా చెడ్డైనా వాడిని అన్నీ అడుగుతాం. మంచి సలహాలు ఇస్తాడు, ధైర్యం చెప్తాడు, బాగా చూసుకుంటాడు. మమ్మల్ని, మా పిల్లల్ని, మా ఫ్యామిలీని కూడా బాగా చూసుకుంటాడు. పని బాగానే ఉంది, డబ్బులు బాగానే వస్తున్నాయి. కానీ మనసులో మనోడికి నటుణ్ణి కావాలన్న కోరిక మనసుని దులిచేస్తుంది. ఏం చేయాలి? తన ఇష్టాన్ని ఇంకా ఎంతో కాలం పోస్ట్ పోన్ చేయలేడని తెలుసుకున్నాడు. హైదరాబాద్ ప్రయాణమయ్యాడు. ఎన్నో ఒడిదుడుకుల తర్వాత మొత్తానికి బిజినెస్లో ఏదో రకంగా సెట్ అయ్యాను, కొంచెం డబ్బులు వస్తున్నాయి. సో అలా అయితే లోపటెప్పుడో చిన్నప్పటి నుంచి ఉండే ఒక సినిమా మీద ఇష్టం ఉండిపోయింది. ఒకసారి హైదరాబాద్ వెళ్దాం, అసలు అనిపిస్తుందా, అసలు పనికి వస్తానా పనికిరానా ఒకసారి చెక్ చేసుకుందాం అని చెప్పేసి ఒకసారి హైదరాబాద్ కూడా వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ ప్రపంచం ఇంకా వేరేగా కొత్తగా ఉంది. రకరకాల ఇన్స్టిట్యూట్లు తిరగడం, ఎవరు యాక్టింగ్ నేర్పిస్తారు, ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియదు. సో ఆ రకంగా ఎన్నో ఇన్స్టిట్యూట్లు తిరిగిన తర్వాత మన అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు మీద అన్నపూర్ణ స్టూడియోలో మా దీక్షిత్ గారు ఎయిమ్ ఇన్స్టిట్యూట్ అనేది ఆడిషన్స్ జరుగుతున్నాయని ఎవరో చెప్పడం, నేను వెళ్ళి ఆడిషన్స్లో పాల్గొని మొత్తానికి యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యాను. అనే నువ్వు యాక్టర్ కావడానికి పడ్డ కష్టం అంతా చూసి, అంటే ఎంత కష్టపడ్డావు నాకు తెలుసు. ఏం చేసినా చిరంజీవి గారు వచ్చేసేది, దాన్ని ఓవర్కమ్ చేయడానికి నువ్వు పడ్డ తపన చాలా ఎక్కువ చెప్పినట్టు ఉంటుంది. సమయపాలన, సంపాదన, సంస్కారం కలగలిసిన మొదలాంటి పెద్దన్న అనిపిస్తుంది. ఈ స్ఫూర్తితోనే నువ్వు ఏ ఉద్దేశంతో అయితే హైదరాబాద్ వచ్చావో ఆ పనిలోకి, సినిమా రంగంలోకి గట్టిగా వస్తావని ఆశిస్తాను. ఆ దశలోనే ధనుంజయ్ చాలా జాగ్రత్తగా తన జీవితాన్ని ప్లాన్ చేసుకున్నాడు. కేవలం సినిమాలపై ఫ్యాంటసీతో రైలెక్కి హైదరాబాద్ వచ్చేసే వేలాది మందికి భిన్నంగా ఆలోచించాడు. సినిమా రంగాన్ని, అక్కడుండే పరిస్థితుల్ని బాగా గమనించాడు, అంచనా వేసుకున్నాడు. హైదరాబాద్లో ఫిల్మ్ యాక్టింగ్ కోర్సు చేసిన తర్వాత అక్కడ పరిస్థితి మొత్తం గమనించాను. సో ఏ బ్యాక్గ్రౌండ్ లేని నాలంటోడు నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. నాలాంటి సినిమా పిచ్చోళ్ళు కొన్ని వేల మంది కృష్ణనగర్లో తిరుగుతున్నారు. అలాగే ఫోటోలు పెట్టుకొని రకరకాల ఆఫీసుల చుట్టూ తిరగాలి. సో ఒక 3 నుంచి 5 ఏళ్ళనే కనీసం పడుతుంది. అప్పుడు కూడా గ్యారంటీ లేని సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. సో ఇంట్లో చేయవలసిన రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. అలాగే ఇంతవరకు నేను కష్టపడి నిలబెట్టిన బిజినెస్ కూడా డిస్టర్బ్ అవుతుందని అనిపించి, ఇది నాకు సెట్ కాదు ఇప్పట్లో అని చెప్పేసి నేను మళ్ళీ హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చేసాను. కడుపు చేత పట్టుకుని విశాఖ వచ్చిన తనలాంటి వారందరికో ఆశ్రయాన్ని కల్పించాడు. వాళ్ళ కుటుంబాలను తన కుటుంబాలుగా భావించాడు, అండగా నిలిచాడు. వారిలో కొందరికి పెళ్లిళ్ళు కూడా దగ్గరుండి జరిపించాడు. అది 15 years నుంచి వర్క్ చేసేవాళ్ళం ఇద్దరు. ఫస్ట్ నుంచి మాకు షాప్ పెట్టిన నుంచి ఆయనే కొద్దిగా సపోర్ట్ చేశారు నాకు. ఆ వర్క్కి ఈరోజు షాపు ఇంత స్టేజ్లో ఉందానికి ఆయన కొద్దిగా కారణం. నాకు మాలా షాపులకి కొద్దిగా ఆదర్శం ఆయన. అద్దె ఇళ్ల కోసం ఎక్కడైతే వీధి వీధి తిరిగి లేదనిపించుకున్నాడో అక్కడే అందరినీ అబ్బురపరిచేలా అద్భుతమైన 3 అంతస్తుల ఇంటిని నిర్మించుకున్నాడు. తన అభిరుచికి తగ్గట్టుగా ఇంటిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకున్నాడు. వృత్తిపరంగానే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ ఆనందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కుటుంబం మొత్తాన్ని ప్రతి క్షణం ఆనందంగా ఉంచేందుకు తపన పడుతుంటాడు. చిన్న పెద్ద అందరికీ సంతోషాన్ని పంచుతుంటాడు. భర్త అనేవాడు తల్లిని కానీ చెల్లిని కానీ బాగా చూసుకుంటే భార్యని అంతకు మించి ఇంకా బాగా చూసుకుంటారు. ఆ విషయంలో ఆయన మాత్రం 100కి 200% అని చెప్పచ్చు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పటికీ 10 years అవుతుంది. ఎప్పుడు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందాం అని కానీ ఇప్పటికొచ్చి ఎప్పుడు అనిపించలేదు. ఎందుకు అనిపించలేదంటే ఇక్కడ నన్ను తను అంత బాగా చూసుకుంటున్నారనమాట. ఇక్కడ పుట్టింట్లో కన్నా అత్తవారింట్లో ఒక అమ్మాయి హ్యాపీగా ఉందంటే కారణం తన భర్త సపోర్ట్ ఉంటే కంపల్సరీగా ఆ అమ్మాయి
తన పేరెంట్స్ని గుర్తు చేసుకోదు. లైఫ్ లాంగ్ కూడా అంత సపోర్ట్గా అంత హ్యాపీగా చూసుకుంటారన్న నమ్మకం తన మీద నాకు వచ్చింది. ప్రతి దశలో కష్టాల్ని పంటి బిగువన భరిస్తూ ఒక్కో మెట్టు ఎక్కాడు. కష్టం తెలిసినవాడు, అందుకే ఎదుటివారి కష్టాలకు చలించిపోతాడు. ఆపదలో ఉన్నవారి పట్ల సానుభూతి చూపిస్తాడు. అవకాశం ఉన్నంతలో తన వంతు సాయం చేయడానికి ఎప్పుడూ వెనకాడడు. తను బైక్ వచ్చి తన వెనకాతలు ఉన్న వాళ్ళు కూడా బయట తీసుకొచ్చాడు. తనను చూస్తే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి బైక్ రావాలని ఒక ఆలోచన మాత్రం ఉంటుంది. ఏదైనా సాధించాలని అనుకుంటే మాత్రం కంపల్సరీగా అది పట్టుదలగా చేస్తాడు. అది నాకు తెలిసినంత వరకు అయితే నాకు బావమరిదిగా కాదు కానీ బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటాను నేనైతే. ఒకరు సహాయం చేసినా ఒకరు ప్రోత్సహించినా అది ఎంత తృప్తిగా ఉంటుందో, ఎంత ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుందో నా జీవితంలో నా అనుభవం ద్వారా నాకే తెలిసింది. కాబట్టి అలాంటి ప్రోత్సాహం సహాయం చేసిన చారిటబుల్ ట్రస్ట్లు వైజాగ్లో ఎన్నో ఉన్నాయి. అందులో కొన్నిటిని తీసుకొని వాళ్ళందరికీ కూడా మన గానకోకిల పి సుశీల గారి చేతుల మీదుగా ఒక చిన్న సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి కళాభారతిలో ఓ మంచి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అలాగే హైదరాబాద్ నుంచి ఒక 40 మంది ఒక స్ట్రీట్ చిల్డ్రన్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళందరితో ఎడ్యుకేషన్ కోసం ఒక మంచి ప్లే కూడా చేసాం. సో అది కూడా నాకు ఒక రకంగా చాలా సంతృప్తినిచ్చింది. చాలా మంచి కాంబినేషన్ ఎంచుకున్నాడు ఆయన. ఇది ఇంతవరకు ఎవరు చేయలేదు. ధనుంజయ్కి వారి వెనకాతలు ఉండే వారికి ఊకం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యం ప్రసాదించి భగవంతుడు ఇలాంటి సేవలు ఇంకా ఎన్నో చెయ్యాలి. తనతో పాటు 10 మంది కూడా చాలా బాగుండాలి అనే ఒక ఆలోచన ఉంది ఆ అబ్బాయి. ఆ ఆలోచనే శ్రీమతి సుశీల గారిని మా ఊరికి విశాఖపట్నం తీసుకురావడమే కాకుండా నాలాగా నాకు కూడా వారి చేతుల మీద ఘనంగా సన్మానం చేయించారు. నాతో పాటుగా చాలామంది సేవ చేసే వ్యక్తుల్ని అంటే అన్ని రంగాల నుంచి కూడా తీసుకుని వారందరికీ కూడా సుశీలమ్మ గారి చేతుల మీదుగా చేసి ఎంతో ఆనందాన్ని పంచిపెట్టి అంటే సేవని గుర్తించాలి అనే తపన అబ్బాయిలో ఎంతో ఉంది. మంచి కళాత్మకమైనటువంటి హృదయం కూడాను. అలాగే సర్వీస్ విషయంలో కూడా తనకు చేతనైన సహాయం 10 మందికి మితభాషి. ఎన్నో ఏళ్ల శ్రమ, నిద్రలేని రాత్రుల ఫలితంగా ఆర్థికంగా నిలదొక్కున్నాడు. ఇక చెప్పేదేముంది, అసలైన సెకండ్ హాఫ్ ప్రారంభమైంది. తనలో ఉండే నటనని బయటికి తీశాడు. ఎవరో వస్తారు ఏదో చేయిస్తారు అనుకోలేదు. తన కష్టంతో పోగేసుకున్న డబ్బుల్ని తన ఇష్టానికి వినియోగించుకోవాలనుకున్నాడు. అలా తన తొలి ప్రస్థానాన్ని ప్రయత్నం అనే ఇండిపెండెంట్ మూవీతో ప్రారంభించాడు. ఎక్కడే నీ హీరో? వచ్చాడ్రా నా హీరో. సముద్రంలో అలాడికి ఆట ఉంటది, పోటు ఉంటది. ఈ అంజిగాడికి పోటు ఒక్కటే ఉంటది. వాడి పోటేంటో చూడండిరా. లో ఈ ఇండిపెండెంట్ మూవీని విశాఖపట్నంలోని ఉడా చిల్డ్రన్ థియేటర్లో మరియు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో ప్రీమియర్గా ప్రదర్శించారు. తనకు నటనలో శిక్షణ ఇచ్చిన పరుచూరి వెంకటేశ్వరరావు, దీక్షితులు గారితో పాటు మరికొంతమంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ధనుంజయ్ని మనసారా ఆశీర్వదించారు. ఒక ప్రయాణంలో ముందుకు సాగుతూ వెళ్తున్నప్పుడు ఒక మాట ఉంది, అది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. నేను ధనుంజయ్కి క్లాస్ చేస్తున్నప్పుడు కూడా పిల్లలకి అందరికీ చెప్తూ ఉంటాను నేను, అన్టెస్టెడ్ లైఫ్ ఈజ్ నాట్ యూస్ఫుల్, అపరీక్షితమైన జీవితం వ్యర్థము అని. అది పిన్న వయసులోనే ఒక మంచి ప్రయత్నాన్ని చేసి లోకల్గా ఉన్నటువంటి ఆర్టిస్టులందరినీ కూడా గౌరవించి వాళ్ళందరికీ అవకాశం కల్పించి లోకల్ టాలెంట్ని బయటికి తీసుకురావాలి అనే ఆలోచనతో మరి ఈరోజు ఈ ప్రయత్నం అనే సినిమా ద్వారా ప్రయత్నించినటువంటి సోదరుడు ధనుంజయ్ గారితో పాటు వాళ్ళ యూనిట్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుంటూ ఆల్ ది బెస్ట్.
టీంలో మన సునీల్ కుమార్ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకుని ప్రయత్నాలు కొనసాగించాలని, ఆ ప్రయత్నాలన్నీ సఫలీకృతం కావాలని మనసారా కోరుకుంటున్నాం. సినిమా ఒక కసి, సినిమా ఆర్టిస్టులు అంటే ఒక గౌరవం, ఆర్టిస్టులు అంటే అతనికి ఉన్న అభిమానం ఇప్పుడు తెలుస్తుంది మేడం. అక్కడి నుంచి చిన్న పెద్ద షార్ట్ ఫిల్ములు, వాణిజ్య ప్రకటన యాడ్స్లో నటించడం, సరదాగా చిన్న చిన్న ఆల్బమ్ సాంగ్స్ను నిర్మిస్తూ దానిలో నటిస్తూ తనకిష్టమైన నటనను, తన కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తున్నాడు ధనుంజయ్. 22 సంవత్సరాల క్రితం ఎట్లాగైతే ఉన్నారో ఎదిగారు. ఎట్లా ఎదిగారంటే 10 మందికి పరిచయం అయ్యారు, 10 మందికి ఉపాధి కల్పించారు, 10 మందికి తెలిసారు. ఎప్పుడు కూడా వివాదాలు లేకుండా తనకి ఏమైనా ఆర్డర్ ఇస్తే ఇన్ టైంలో ఇవ్వటం. ఈ విశాఖ జిల్లాలో ఎంతోమంది ఉన్నారు ఈ జ్ఞాపికలు తయారు చేసేవాళ్ళు. కానీ ఇవాళ జ్ఞాపిక అంటే ధనుంజయ్. ఆ స్థాయికి వెళ్ళాలంటే ఎంత ఆయన ఒబీడియంట్గా ఉండి అందరి దగ్గర, నిజంగా అది గ్రేట్ అండి. మరి ఆయన సినీ పరిశ్రమ కూడా వచ్చారు. బేసికల్గా ఆయన చిరంజీవి అభిమాని. ముఖ్యంగా ఆయన నాటకం నేర్చుకున్నారండి. సొంతంగా సైకిల్ ఉంటే అబ్బా చాలు అనుకునే రేంజ్ నుంచి ఫోర్డ్ కారులో తిరిగే స్థాయికి ఎదిగాడు. ఎంత ఎదుగుతున్నా ఒదిగే ఉంటున్నాడు. అరకెళ్ళినప్పుడు ఏంటంటే అనుకోకుండా అతని జేబులో ఉన్న పర్స్ పడిపోయింది. అందులో అమౌంట్ ఉంది, మిస్ అయిపోయింది. ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆయన డల్గా కూడా లేరు. తర్వాత తెలిసింది పర్స్ పడిపోయిందని. ఏంటి బాబు గారు పర్స్ పడిపోయింది అని చెప్తే మేము ఎదుగుదాం కదా అని. ఎంతమంది ఆనందంగా ఉన్నారు కదా, నా పర్స్ పడిపోయిందని అంటే అందరికీ డిసప్పాయింట్ అవుతుంది కదా. ఆ బాధ నాలోనే ఉంచుకుంటాను, ఆనందాన్ని అందరూ షేర్ చేస్తాను అని చెప్పారు. ఆ ఒక్కట్లో అప్పుడు ధనంజయ్లో ఉన్న స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తిని, ఒక స్నేహితుడిని నేను చూసి యజమాని స్థానంలో ఉన్నాను కదా అనే భావన ఎక్కడా కనపడనివ్వడు. ఇప్పటికీ తన వర్క్షాప్లో ఎవరైనా పనికుర్రాడు రాకపోతే నిర్మోహమాటంగా కింద కూర్చుని పనిచేస్తుంటాడు. జీవితంలో ఒక్క మెట్టెక్కితేనే నా అంత తోడు లేడని రేంజుల కోసం మాట్లాడి ఎంతో మందికి తన జీవన విధానంతోనే సిగ్గుపడేలా చేస్తుంటాడు ధనుంజయ్. నన్ను చూస్తున్న వాళ్ళందరూ నేనేదో సక్సెస్ అయ్యాను, చాలా గొప్ప అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. కానీ నిజంగా మా జన్మనిచ్చిన తల్లిదండ్రులు, అలాగే మా ఫ్యామిలీ, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎంతమంది నాకు సపోర్ట్ చేస్తారు, నా పక్కన ఉన్నారు, నాకు గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు. సో ఇదే నా సక్సెస్, వాళ్ళే నా బలం. మంచి కళలు ఆర్గనైజేషన్ అచీవ్మెంట్ అవార్డు, వైజాగ్ యంగ్ అచీవర్స్ అవార్డుతో పాటు అనేక ప్రోత్సాహకాలు ధనుంజయ్ని వరించాయి. ఇలాంటి వీడియోలో నేను కనిపించడానికి ఇంకా చాలా టైం ఉంది. దానికి నేను అర్హుణ్ణి కాదు అని నేను చెప్పినా సరే లేదు, డెఫినెట్గా చాలా మందికి ఇన్స్పైర్ అవుతుంది ఈ స్టోరీ, మీరు తప్పకుండా చేయాలని చెప్పేసి నన్ను వేధించి వెంటబడి మరి ఈ వీడియో చేశారు మన జేసీ క్రియేషన్స్ స్నేహితుడు నాగరాజు గారు. సో ఆయనకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. కళలు అందరం కంటాం, కానీ కొందరు మాత్రమే వాటిని నెరవేర్చుకుంటారు. ధనుంజయ్ మంచి కళలు కంటున్నాడు, ఇష్టంతో కష్టపడుతూ వాటిని నెరవేర్చుకుంటున్నాడు. మరో కొత్త కళ కనేందుకు సిద్ధపడుతున్నాడు. ఎంతో మంది యువకులకు తన జీవన గమనంతో స్ఫూర్తిని నింపుతున్నాడు ధనుంజయ్. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి జర్నలిస్ట్ MNR ప్లాట్ఫామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.